ఓకే బ్రో. ఈరోజు మనము ఇది సైబర్ కిల్ చైన్, ఇంకొకటి ఇన్సిడెంట్ రెస్పాన్స్ గురించి తెలుసుకుందాము. సో, ఈ సైబర్ కిల్ చైన్ ఏందంటే, మనం నిన్న ఏదైతే మైట్రో అటాక్ నేర్చుకున్నామో, ఇట్స్ సేమ్ ఇది కూడా అలాగే అనమాట. సైబర్ కిల్ చైన్ కూడా ఇదొక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్ అనేది లాకిడ్ మార్టిన్ అనేవాడు డిస్కవర్ చేశాడు. ఓకేనా? సో, లాకిడ్ మార్టిన్. ఓకే, ఇది ఒక ఫ్రేమ్ వర్క్. ఇట్స్ ఏ ఫ్రేమ్ వర్క్. తర్వాత ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, సింపుల్ రీజన్, సైబర్ కిల్ చైన్ అనేది స్టేజ్ ఆఫ్ ది అటాక్ ఐడెంటిఫై చేయడానికి అనమాట. టు ఐడెంటిఫై ది స్టేజ్ ఆఫ్ ది అటాక్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక హ్యాకర్ అనేవాడు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఇందులో మనకు 7 స్టేజెస్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ది వచ్చేసేసి రికానెన్స్ అని ఒకటి ఉంటుంది. రికానెన్స్ అంటే మీకు ముందే చెప్పా. రికానెన్స్ అంటే చెప్పండి, ఏంది రికానెన్స్ అంటే ఏంది? చెప్పండి బ్రో. రికానెన్స్ అదే ఏంటి? వెపనైజేషన్, డెలివరీ. చెప్పాలా మీరు? నేను ఇది రాస్తున్నా. డెలివరీ, ఎక్స్ప్లాయిటేషన్, ఇన్స్టలేషన్. హలో బ్రో, రికానెన్స్ అంటే ఏంటి బ్రో? చెప్పండి. early indication by the attacker. బ్రో మీరేం చదవట్లేదు బ్రో. రికానెన్స్ ఎన్నిసార్లు చెప్పా బ్రో నేను? గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టార్గెట్ అని చెప్పి. ఓకే, చదవాలా బ్రో మీరు? టార్గెట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సింపుల్ కూడా, అది ఏం పెద్దది ఏం. గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్ అంతే. మైక్రిక్ అటాక్ లో దాంట్లో ఉంది కదా రికాగ్నైజ్, అదే కదా సేమ్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు టార్గెట్ గురించి. అంటే ఇప్పుడు యూజర్ని టార్గెట్ చేసినాడు అనుకో, యూజర్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము. సిస్టమ్ని టార్గెట్ చేసినప్పుడు సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము. నెట్వర్క్ చేసుకున్నప్పుడు నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడము. రికానెన్స్ అంటే నథింగ్ బట్ గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్. ఈ స్టేజ్లో ఏంటంటే, హ్యాకర్ అనేవాడు ఫస్ట్ he will try to identify the target అనమాట. whether he wanted to target the user, or whether he wanted to target the system, or whether he wanted to target the network. సో ఇప్పుడు సపోజ్ ఒక సిస్టమ్ని టార్గెట్ చేయాలన్నప్పుడు ఈ ట్రై టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఐపీ అడ్రస్ ఆర్ దట్ హోస్ట్ నేమ్, ఆర్ ఎల్స్ like maybe we'll do some scanning activity to identify the ports, what are the ports are open for that targeting host system or IP address. సో ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటాడు అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు హ్యాకర్ అనేవాడు ఎప్పుడన్నా హ్యాకింగ్ అనేది జరిగితే గిన, సో ఈ స్టేజ్లు అన్నీ ఉంటాయి అనమాట. అందులో ఈ స్టేజ్లు అన్నీ ఉంటాయి. సో వెపనైజేషన్ అంటే పర్టికులర్గా ఒక స్క్రిప్ట్ని కానీ, లేకపోతే ఒక మాల్వేర్ని కానీ ఇక్కడ వాడు డెవలప్ చేసుకుంటాడు అనమాట. వెపనైజేషన్ అంటే నథింగ్ బట్ ఒక వెపన్ని, వెపన్ అంటే అటాకర్స్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఒక మాల్వేర్ని డెవలప్ చేసుకుంటాడు. ఓకేనా?
మాల్వేర్ని డెవలప్ చేసుకుంటాడు. అంటే ఎట్లా? మేబీ ఈ విల్ యూజ్ సమ్ పైథాన్ స్క్రిప్ట్ అనమాట. పైథాన్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకునేసేసి, ఓకే, పైథాన్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకొని ఒక మాల్వేర్ని డెవలప్ చేసుకుంటాడు. సో ఆ మాల్వేర్ని తర్వాత ఏం చేస్తాడంటే, ఓకే, డెలివరీ చేస్తాడు. అంటే డెలివరీ ఇది నవ్వు వాడికి కావాల్సిన టార్గెట్ని ఐడెంటిఫై చేశాడు, వెపన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ వెపన్ ఇప్పుడు ఏదైతే మాల్వేర్ ఉందో ఆ మాల్వేర్ని ఈ హ్యాస్ టు డెలివరీ టు ది టార్గెట్ యూజర్ కదా. టార్గెట్ యూజర్కి ఎట్లా పంపిస్తాడు? మనకు డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే డ్రైవ్ బై డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా టార్గెట్ యూజర్స్కి సెండ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ వేస్ ఉంటాయి అన్నమాట. డెలివరీలో ఏంటంటే ఈ విల్ ట్రై టు సెండ్ దట్ మాల్వేర్ టు ది టార్గెటెడ్ యూజర్. ఓకేనా? సెండ్ malware to the targeted user or system or network. ఓకే. సో ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఏందంటే, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఒక్క నిమిషం. ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఏందంటే, ఇప్పుడు మనము ఈ మాల్‌వేర్ ఏదైతే ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటామో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం అందులో ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. ఓకేనా? ఎగ్జిక్యూట్ ద కోడ్ ఆన్ ది విక్టిమ్. ఓకేనా? తర్వాత ఇన్‌స్టాల్ ది మాల్‌వేర్. ఇన్‌స్టాల్ ది మాల్‌వేర్. కమాండ్ అండ్ కంట్రోల్. ఈ కమాండ్ అండ్ కంట్రోల్‌లో ఈల్ ట్రై టు కంట్రోల్ ది టార్గెటెడ్ సిస్టమ్ బై కమాండ్స్ అనమాట. ఇప్పుడు సపోజు ఒక సిస్టమ్‌ని కంప్రమైజ్ చేశాడనుకో, బై కమాండ్స్ పంపించుకుంటా వాడికి ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాడు. అందుకే దీన్ని C2 అని అంటామంట. C2 అంటే కమాండ్ అండ్ కంట్రోల్ అనమాట. యాక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు అచీవ్, అది ఇక్కడ చేస్తాడనమాట. యాక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వాట్ ఎవర్ వాంటెడ్ టు అచీవ్ విల్ ట్రై టు పర్ఫామ్ దట్ యాక్షన్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ చేసుకోవాలా, ఇప్పుడు నేను కమాండ్ అనేది పంపిస్తా. ఈ ఏదైతే ఈ నా మాల్వేర్ ఇన్‌స్టాల్ అయింటదో ఆ సిస్టమ్‌కి ఐ విల్ సెండ్ అని కమాండ్ అండ్ కంట్రోల్ అంటే ఒక కమాండ్ అనేది పంపిస్తా. సో ప్లీజ్ సెండ్ అని దిస్ ఫైల్ టు దిస్ రిమోట్ సర్వర్ అని పంపించినానుకో కమాండ్. సో ఆ కమాండ్ ఏం చేస్తదంటే, ఆ రిమోట్ సర్వర్ ఏదైతే అటాకర్ మేనేజ్ చేస్తూ ఉంటాడో ఆ సర్వర్కి ఇక్కడ మన విక్టిమ్ సిస్టమ్లో ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అనేటివి రిమోట్ సర్వర్కి పంపించేస్తుంది అనమాట. మాల్వేర్ ఫైల్. ఓకేనా? ఈ ఫైల్ని ఒక కమాండ్ ఇస్తాడు. వెయిట్ 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 సిఎండి కమాండ్ ఇవ్వడం వల్ల ఓకే డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ చేసుకుంటాడు. డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ అంటే నథింగ్ బట్ డేటా సెండింగ్ టు ది అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్ అనమాట. ఇప్పుడు నీకు కంపెనీలో డేటా అవుట్ సైడ్కి పంపించడం అనేది ఇట్స్ నాట్ ఎగెనిస్ట్ ద పాలసీ అనమాట. ఏదైనా ఇప్పుడు ఏమైనా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి చాలా ఇంటెలెక్చువల్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు ఏదన్నా క్లయింట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉందనుకో దానిలో పంపించడము ఇట్స్ ఎగెనిస్ట్ ద పాలసీ అనమాట. సో అట్లాంటి క్రిటికల్ డాక్యుమెంట్స్ కానీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కానీ అవుట్ సైడ్కి పంపించుకుంటారు అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే సైబర్ కిల్ చైన్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్. ఓకేనా? సో ఇది అనేది లాకిడ్ మార్టిన్ అనేవాడు కనుక్కున్నాడు. ఓకేనా? సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సైబర్ కిల్ చైన్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై ది స్టేజ్ ఆఫ్ ది అటాక్. సో అటాకర్ అనేవాడు ఒక సైబర్ అటాక్ చేసిన తర్వాత ఈ స్టెప్స్ ఈ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 స్టెప్స్ని ఫాలో అవుతాడు అనమాట. సో ఈ రికానెన్స్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాడు, వెపనైజేషన్లో ఒక మాల్వేర్ని డెవలప్ చేసుకుంటాడు, డెలివరీలో
ఆ డెవలప్ చేసుకున్న ఏదైతే మాల్వేర్ ఉంటుందో ఆ మాల్వేర్ని ట్రై టు సెండ్ ఇట్ టు ది టార్గెటెడ్ యూజర్ త్రూ ది డిఫరెంట్ మీడియమ్స్, అంటే మీ ఛానల్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ ఈమెయిల్స్ ద్వారా పంపించచ్చు. ఓకేనా, ఈమెయిల్స్. ఇప్పుడు నేను ఒక యూజర్ని టార్గెట్, ఇప్పుడు మంజునాథ్ అనే యూజర్కి పంపించాలనుకో, నేను ఐ ట్రై టు ఫైండ్ ది యూజర్ ఈమెయిల్ ఆఫ్ ది యూజర్ అంటే ఐ ట్రై టు సెండ్ ఇట్ త్రూ ది ఈమెయిల్ అనమాట. ఆర్ ఎల్స్ ఇంకోటి డ్రైవ్ బై డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డ్రైవ్ బై డౌన్లోడ్స్ అంటే ఇది ఏం లేదు, సింపుల్గా ఈ అటాకర్ ఏం చేస్తాడంటే ఆ, ఒక సిస్టమ్ని ఆర్ ఒక సర్వర్ని కాంప్రమైజ్ చేసుకుంటాడు. కాంప్రమైజ్ చేసుకునేసేసి ఆమ్, ఒక వెబ్సైట్ని కాంప్రమైజ్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ని కాంప్రమైజ్ చేస్తాడు. సపోజ్ ఇప్పుడు నేను నువ్వు ఒక వర్చువల్ బాక్స్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటావు. యాక్చువల్గా నువ్వేం చేస్తావు, VMware డౌన్లోడ్స్ ఫర్ ది విండోస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తావు. సో ఇట్ విల్ టేక్ యూ టు ది VMware వేర్ ఇట్ ఈస్ వీ కెన్ డౌన్లోడ్, ఆ పాత్ తీసుకొని పోతుంది. ఆర్ ఎల్స్ ఆ వెబ్ సర్వర్కి తీసుకొని పోతుంది. ఆ వెబ్ సర్వర్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్ సర్వర్ని హ్యాకర్ అనేవాడు కాంప్రమైజ్ చేసేసి ఉంటాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే నార్మల్గా అట్లా మొత్తం వెబ్ సర్వరే కాంప్రమైజ్ అయినప్పుడు ఏంటంటే, ఈవెన్ జెన్యున్ యూజర్స్, ఆ ఈవెన్ జెన్యున్ వెబ్సైట్ అయినా కూడా, జెన్యున్ వెబ్ సర్వర్ అయినా కూడా, వెన్ ఎవర్ యూజర్ ట్రయింగ్ టు విజిట్ దట్ సర్వర్, సో ఆటోమేటిక్గా ఒక ఫైల్ అనేది నీ 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 సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. డ్రైవ్ బై డౌన్లోడ్స్ అంటే ఇదే సింపుల్, అంటే నీ సింపుల్గా అర్థం అవడానికి చెప్పిండేది ఇది. సో ఆల్రెడీ అటాకర్ అనేవాడు ఒక వెబ్ వెబ్ సర్వర్ని కాంప్రమైజ్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు ఫేస్బుక్ సర్వర్ని కాంప్రమైజ్ అయింది అనుకోబ్బా, హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా మెయిన్ సర్వర్ని టార్గెట్ చేశారు సార్. టార్గెట్ చేసి దే విల్ కాంప్రమైజ్ దట్ సిస్టమ్, దట్ వెబ్ సర్వర్ అనమాట. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫేస్బుక్ కనెక్ట్ అవుతావో ఆటోమేటిక్గా ఫేస్బుక్ సర్వర్ కనెక్ట్ అవుతావో ఆటోమేటిక్గా ఒక ఫైల్ అనేది అందులో వాడు ఇన్‌స్టాల్ చేసేసి ఉంటాడు. లేకుంటే అందులో స్టోర్ చేసి ఉంటాడు వెబ్ సర్వర్ ఏదైతే ఉంటదో. సో, నువ్వు ఎప్పుడైతే ఆ వెబ్ సర్వర్‌ని విజిట్ అవుతావో ఆటోమేటిక్‌గా నువ్వు నో నీడ్ టు డూ నువ్వేం సెపరేట్‌గా డౌన్‌లోడ్ ఫైల్ అని క్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ సర్వర్‌ని విజిట్ అవుతావో ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ అనేది ఏదైతే ఇక్కడ అటాకర్ అనేవాడు ఇక్కడ డెవలప్ చేసాడో మాల్‌వేర్ ఫైల్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితుంది. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు. ఇది ఇంటర్వ్యూలో అడుగుతాడు. వాట్ ఈస్ డ్రైవ్ బై డౌన్లోడ్స్ అని అంటాడు. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇట్లా మల్టిపుల్ ఛానల్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ ఈమెయిల్స్ డ్రైవ్ బై డౌన్లోడ్సే చెప్తున్నాము. బట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్ వేర్ అటాకర్ కెన్ డెలివరీ దట్ మాల్వేర్ టు ది టార్గెటెడ్ యూజర్ అనమాట. సో నెక్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి వస్తే ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఇక్కడ ఏదైతే మాల్వేర్ ఉందో ఆ మాల్వేర్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయకున్నంత సేపు అది వర్క్ అవ్వదు. ఓకేనా. సో ఎప్పుడైతే యూజర్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడో ఇది ఆ స్టేజ్ కిందకి వస్తుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది స్టేజ్ కిందకి వస్తుంది. యూజర్ ఎప్పుడైతే ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాడో అది ఎక్స్‌ప్లాయిటేషన్ స్టేజ్ కిందకి వస్తుంది. తర్వాత ఇన్‌స్టాలేషన్ అంటే మనకు తెలుసు, నార్మల్గా ఇన్‌స్టాలేషన్ అంటే ఏంది, నథింగ్ బట్ ఇన్‌స్టాలింగ్ ది అప్లికేషన్ ఇన్ యూజర్స్ పర్స్పెక్టివ్. వెన్ ఇట్ కమ్స్ టు ది టార్గెట్ అటాకర్స్ పర్స్పెక్టివ్, ట్రై టు ఇన్‌స్టాల్ ది మాల్వేర్ అనమాట. తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది అటాకర్ అనమాట. అటాకర్ అనేవాడు ఒక సిస్టమ్ని ఒక సర్వర్ని కాంప్రమైజ్ చేసి ఉంటాడు. కాంప్రమైజ్ చేసి అక్కడి నుంచి ఏదైతే విక్టిమ్ సిస్టమ్ ఉంటుందో, విక్టిమ్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ టార్గెటెడ్ యూజర్. ఓకేనా. ఏదైతే టార్గెటెడ్ సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్కి ఇల్ ఇల్ సెండ్ సమ్ కమాండ్స్ అనమాట. కొన్ని కమాండ్స్ పంపించేసి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏ కమాండ్స్ ఇస్తానో ఆ కమాండ్స్కి మాత్రమే అది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నేను చెప్పినట్లు వింటుంది కాబట్టి నీకు ఇక్కడ సింపుల్గా ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్లో ఉంది బై కమాండ్స్ ద్వారా. సో హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే సెండ్ అండ్ కమాండ్స్ పంపించడం ద్వారా కంట్రోల్ చేస్తాడు కాబట్టి మనం దీన్ని కమాండ్ అండ్ కంట్రోల్ అని అంటాం అనమాట. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా యాక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే వాట్ ఎవర్ ద యాక్షన్స్ యూ వాంటెడ్ టు వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు అచీవ్ ఇది చేస్తాడనమాట. ఇప్పుడు సపోజ్ నాకు డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ చేసుకోవాలా, డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ చేస్తాను. లేకుంటే ఒక అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న అడ్మిన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. లేకపోతే ఒక యూజర్ ఉన్న అడ్మిన్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటాను, డిలీట్ చేసేస్తాను. సో వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు అచీవ్
నేను ఈ స్టేజ్‌లో అటాకర్ అనేవాడు ట్రై టు అచీవ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంకా సింపుల్ రీజన్ చెప్పాలంటే ఇప్పుడు నేను అక్కడ ఈ ఈ సిస్టమ్‌లోకి కాంప్రమైజ్ ఈ సిస్టమ్ మొత్తం సిస్టమ్ కాంప్రమైజ్ చేశాను కదా! చేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా యాక్షన్స్ ఏం చేయొచ్చంటే ఈవిడ యాంటీవైరస్ అనేది ఉంటది మనకు. సో, యాంటీవైరస్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏదైనా సస్పీషియస్ కమాండ్స్ గానీ, లేకుంటే సస్పీషియస్ ఇన్‌స్టాలేషన్ కానీ, సస్పీషియస్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ గానీ, లేకుంటే సస్పీషియస్ డెలివరీస్ గానీ ఐడెంటిఫై చేసినప్పుడు సో, యాంటీవైరస్ అనేది ఏం చేస్తదంటే ఇట్ విల్ డిటెక్ట్ అండ్ ఇట్ విల్ సెండ్ అన్ అలర్ట్ టు ది సాక్ టీమ్ అనమాట. సో, ఇట్లా అలర్ట్ అనేది పంపిస్తది కాబట్టి మనం ఇక్కడ సింపుల్‌గా అటాకర్ అనేవి ఏం చేస్తాడంటే యాంటీవైరస్ ఏదైతే ఉంటదో ఓకేనా? యాంటీవైరస్‌ని వాడు డిజేబుల్ చేస్తాడనమాట. సో, ఇన్ ఆర్డర్ టు నాట్ టు క్యాచ్ బై ది యాంటీవైరస్. యాంటీవైరస్ అనేది డైరెక్ట్‌గా యాంటీవైరస్‌ని డిజేబుల్ చేసేస్తాడు. డిజేబుల్ చేస్తే ఏమవుతుందా? ఇప్పుడు యాంటీవైరస్‌కి డిజేబుల్ చేసినాడనుకో ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏవైతే ఇవన్నీ జరిగాయో అవన్నీ సో, అవన్నీ ఐడెంటిఫైడ్ అవ్వవనమాట. ఓకేనా? ఇప్పుడు యాంటీవైరస్ అనేది సింపుల్‌గా ఇప్పుడు ఏదైనా మాల్‌వేర్ అనేది నువ్వు నీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నావనుకో, ఓకే. ఈ సిస్టమ్‌లో ఈ మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందని చెప్పేసి ఇట్ విల్ ట్రిగ్గర్ ద అలర్ట్ ఆర్ ఇట్ విల్ సెండ్ ఎ నోటిఫికేషన్ టు ది యూజర్ ఆర్ సాక్ టీమ్ అనమాట. సో, అట్లా వీడు ఏం చేస్తాడంటే డిజేబుల్ చేస్తాడు. డిజేబుల్ చేయడం వల్ల ఈల్ ట్రై టు మెయింటైన్ ది పర్సిస్టెన్స్ అనమాట. అంటే ఈల్ ట్రై టు అటా మనకు సాక్ టీమ్‌కి బ్లూ టీమ్‌కి దొరకకుండా ఉండడానికి డిజేబుల్ చేస్తాడు. సో, ఇది సైబర్ కిల్ చైన్. నేను నిన్న మైట్రీ అటాక్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే చెప్పానో, ఈ సైబర్ కిల్ చైన్‌కిని మైట్రీ అటాక్ డిఫరెన్స్ ఏందంటే, సైబర్ కిల్ చైన్ అనేది జస్ట్ స్టేజ్‌ని ఐడెంటిఫై చేస్తది ఓకేనా. బట్ మైట్రీ అటాక్ ఏందంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తది. మనం మైట్రీ అటాక్‌లో మనం ఏం చెప్పుకున్నాము, ఈవెన్ అందులో మిటిగేషన్ స్టెప్స్ చెక్ చేసుకోవచ్చు. డిటెక్షన్ రూల్స్ రాయడానికి మనకి ఏ లాగ్స్ కావాలా, ఏ దానిలో ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకొని మనం ఆ డిటెక్షన్ ఆ అటాక్‌కి సంబంధించి డిటెక్షన్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏ టూల్స్ ఉంటాయి అన్నీ చెప్తది. కాకపోతే ఈ సైబర్ కిల్ చైన్ ఓన్లీ టాక్ అబౌట్ ది స్టేజెస్ అనమాట. ఏ స్టేజ్‌లో ఉంది అనేది మాత్రం చెప్తది. బట్ మైట్రీ అటాక్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తది. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది బ్రో. ఈ 2 ఇంపార్టెంట్ సైబర్ కిల్ చైన్ ఇది మైట్రీ అటాక్ ఫ్రేమ్‌వర్క్ డెఫినిట్‌గా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు ఈ 2 చూసుకోండి. ఇది ఎందుకు జస్ట్ నోట్‌బుక్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈవెన్ మీకు స్టేజెస్ అర్థం కాకపోయినా కూడా స్టేజ్‌లన్నీ రాసుకొని ఇప్పుడు సింపుల్‌గా ఇంటర్వ్యూలో కూడా చెప్పేటప్పుడు వాట్ ఈస్ మై సైబర్ కిల్ చైన్ అంటే ఇట్స్ ఎ ఫ్రేమ్‌వర్క్ discovered by the Lockheed Martin and then it is used to identify the stage of the attack అని చెప్పేసేసి it is consist of 7 layers. One is 7 stages, sorry, 7 stages. One is reconnaissance, weaponization, delivery, exploitation, installation, command and control, actions and objects. సో రికానెన్స్లో ఏముంటుంది, టార్గెటెడ్ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాడు అటాకర్ అనేవాడు. వెపనైజేషన్లో మాల్వేర్ని డెవలప్ చేసుకుంటాడు. డెలివరీలో యూ విల్ ట్రై టు సెండ్ అండ్ దట్ మాల్వేర్ టు ది టార్గెటెడ్ సిస్టమ్ కానీ, టార్గెటెడ్ నెట్వర్క్ కానీ, టార్గెటెడ్ అప్లికేషన్ కానీ పంపిస్తాడు త్రూ ది డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఈమెయిల్స్ ఉంటాయి, డ్రైవ్ బై డౌన్లోడ్స్ ఉంటాయి, ఇంకా సమ్ అదర్ ఛానల్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లాయిటేషన్లో ఎగ్జిక్యూట్ ద కోడ్ అంది విక్టిమ్ సిస్టము. ఇన్స్టాలైజేషన్ అంటే ఇన్స్టాల్ ది మాల్వేర్ అంది టార్గెట్ సిస్టమ్ అని చెప్పేసి. కమాండ్ అండ్ కంట్రోల్ అంటే చెప్పిన ఓకేనా. యాక్షన్స్ అండ్ అప్డేట్ అంటే విల్ ట్రై టు డూ ది వాట్ ఎవర్ యాక్షన్స్ వాంటెడ్ టు అచీవ్, లేకుంటే డేటా ఎక్స్‌ఫిల్ట్రేషన్ చేసుకోవడము, యాంటీవైరస్‌ని డిజేబుల్ చేయడము, లేకపోతే అడ్మిన్ అకౌంట్‌ని క్రియేట్ చేయడము, ఉన్న అడ్మిన్ అకౌంట్‌ని డిలీట్ చేయడము. సో వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు అచీవ్ యాక్షన్స్ అండ్ అబ్జెక్ట్‌లో వాట్ ఎవర్ ద అటాకర్ వాంటెడ్ టు అచీవ్ దోస్ థింగ్స్ యూ విల్ ట్రై టు డూ అన్న లాస్ట్ స్టేజ్ అనమాట. సో యాక్చువల్‌గా ఒక అటాక్ అని జరిగినప్పుడు దీస్ ఆర్ ద స్టేజెస్ అనమాట. ఇట్లా వన్ బై వన్ స్టేజ్ ఉంటది. ఇప్పుడు నేను ఒక ఒక అలర్ట్ వచ్చింది నాకు సాక్ టీమ్‌కి ఓకేనా. ఆ సాక్ టీమ్‌లో నేను అలర్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు నేనేం చేశా, ఓన్లీ ఇప్పుడు నాకు ఒక అలర్ట్ వచ్చింది. ఏమి ఓకే. ఎక్స్టర్నల్ ఐపీ ఈజ్ స్కానింగ్ ది ఇంటర్నల్ సిస్టమ్ అని చెప్పి ఒక అలర్ట్ వచ్చిందనుకో, అప్పుడు నేను ఆ ఏ స్టేజ్‌లో ఉన్నట్లు సింపుల్‌గా ఒకటి చెప్పండి. నేను ఇచ్చిన సినారియో మీకు అర్థమైందా? ఓకే. ఇంకోసారి చెప్పండి బ్రో. సో నేను ఇచ్చిన సినారియో ఏందంటే ఓకే. వి గాట్ ఎన్ అలర్ట్. నువ్వు వెంకటు
మీరు సాక్ టీమ్‌లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? మీకు ఒక అలర్ట్ సార్. వచ్చింది. ఓకే. ఆ అలర్ట్ నేమ్ ఏందంటే సో, హ్మ్, స్కానింగ్ ఓకేనా? స్కానింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ది ఓకే. ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఐడెంటిఫైడ్ ద స్కానింగ్ అటెంప్ట్ ఓకేనా? స్కానింగ్ అటెంప్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఐపీ టు ఇంటర్నల్ ఐపీ అని చెప్పి ఒక అలర్ట్ వచ్చింది. ఓకే. ఆర్ఎల్స్ ఓన్లీ సింపుల్‌గా పోర్ట్ స్కానింగ్ అలర్ట్ అని చెప్పేసి ఒక సింపుల్ అలర్ట్ వచ్చింది అనుకో. ఓకేనా? సో, నువ్వప్పుడు అది ఏ ఏ స్టేజ్‌లో ఉన్నట్టు. యాస్ ఎ సాక్ అనలిస్ట్ వీ హావ్ టు ఐడెంటిఫై ద వాట్ స్టేజ్ ద అటాక్ ఈజ్ అని. ఓకే. ఏ స్టేజ్‌లోకి వస్తది. ఇప్పుడు ఈ 7 స్టేజెస్‌లో ఆ పోర్ట్ స్కానింగ్ అనేది ఏ స్టేజ్‌కి వస్తది. సో, ఇప్పుడు సింపుల్‌గా పోర్ట్ స్కానింగ్ అంటే ఏంది? పోర్ట్ స్కానింగ్ అంటే ఈ అటాకర్ అనేవాడు ట్రై టు ఐడెంటిఫై ద ఓపెన్ పోర్ట్స్ ఫర్ ది టార్గెటెడ్ సిస్టమ్. ఏ పోర్ట్స్ అనేటివి ఓపెన్‌లో ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి పోర్ట్ స్కానింగ్ అనేది చేస్తాడు. ఓకే. చెప్పాలా మీరు? డెలివరీ స్టేజ్‌లో అనుకుంటా సార్. ఆ? డెలివరీనా? అవును బ్రో. ఓకే. నువ్వు మంజు బ్రో. ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలి మీరు. ఇది C2 అనుకుంటాం. C2 ఓకే. సి పోర్ట్ స్కానింగ్ అనేది ఏంది? జస్ట్ ఈ ట్రైయింగ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ కదా. ఓకేనా? సో పోర్ట్ స్కానింగ్ అంటే ఏంటంటే యూ విల్ జస్ట్ ట్రై టు ఐడెంటిఫై ద ఓకే. ఓపెన్ పోర్ట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద టార్గెటెడ్ యూజర్. ఇప్పుడు నేను టార్గెటెడ్ సిస్టమ్ ఓకేనా? ఇప్పుడు నేను సిస్టమ్ని టార్గెట్ చేశా. ఓకే. ఆ సిస్టమ్‌లో నాకు ఏ పోర్ట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. నేను మన ఎస్ఎస్హెచ్ చెప్పినప్పుడు చెప్పా కదా. ఇప్పుడు పుట్టి యూజ్ చేసుకునేసి మనం డైరెక్ట్‌గా కనెక్ట్ అవుతాము. ఇప్పుడు సపోజ్ నేను స్కాన్ చేస్తాను. సో త్రూ ది స్కానింగ్ ఐ హావ్ సో స్కానింగ్ అనేది ఎన్‌మ్యాప్‌ని యూజ్ చేసుకొని నేను స్కాన్ చేస్తాను. ఓకేనా? ఎన్‌మ్యాప్ అనేది ఇట్స్ ఇదొక టూల్ అనమాట. ఈ టూల్‌ని యూజ్ చేసుకొనేసేసి ఇప్పుడు నేను ఏదైతే సిస్టమ్ టార్గెట్ చేస్తున్నానో ఐపీ అడ్రెస్ ఇచ్చేసేసి ఓకే. ఐపీ అడ్రెస్ ఇచ్చేసేసి మనం స్కాన్ చేస్తే గిన ఇట్ విల్ గివ్ ద రిజల్ట్ అనమాట. ఆ రిజల్ట్ ఏమి ఇస్తదంటే ఓపెన్ పోర్ట్స్ ఏవున్నాయో ఆ రిజల్ట్ ఇస్తది. ఆ ఓపెన్ పోర్ట్స్‌లో ఇప్పుడు ఎస్ఎస్హెచ్ అనేది ఉందంటే గిన దాని అర్థం ఏందంటే ఎస్ఎస్హెచ్ అనేది పోర్ట్ ఓపెన్‌లో ఉంది. సో, మనం పుట్టి అప్లికేషన్ యూజ్ చేసుకొనేసేసి ఓకే. పుట్టి అప్లికేషన్ యూజ్ చేసుకొనేసి ఇఫ్ యూ నో ది పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ వి కెన్ కనెక్ట్ ఇట్. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ అనేది ఓపెన్‌లో లేదంటే వి కాంట్ కనెక్ట్ టు ది త్రూ ది రిమోట్ వి కాంట్ కనెక్ట్ అనమాట. సో, అట్లానే మనకి ఏం చేస్తదంటే ఇట్ విల్ గివ్ ద ఓపెన్ పోర్ట్స్. ఓకే. వెయిట్ సింపుల్‌గా ఒకటి ఎన్‌మ్యాప్ చూపిస్తా. ఎన్‌మ్యాప్ టూల్ యూజ్డ్ ఫర్ ఓపెన్ సి ఎన్‌మ్యాప్ అంటే నెట్వర్క్ మ్యాపర్ అనమాట. ఇట్స్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది నెట్వర్క్ డిస్కవరీ ఆర్ సెక్యూరిటీ ఎడిటింగ్ ఆర్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో, కోర్ యూజెస్ ఏందంటే హోస్ట్‌ని డిస్కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? పోర్ట్ స్కానింగ్ చేసుకోవచ్చు. పోర్ట్ స్కానింగ్ అంటే ఇక్కడ చూసావనుకో చెక్ విచ్ టీసీపీ ఆర్ యూడీపీ పోర్ట్స్ ఆర్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ ఆర్ ఫిల్టర్డ్ బై ది ఫైర్‌వాల్. సో, మనకు చెక్ చేసుకోవచ్చనమాట. ఏ పోర్ట్స్ అనేటివి ఓపెన్‌లో ఉన్నాయి, ఏ పోర్ట్స్ అనేటివి ఓపెన్‌లో లేవు అనేది. ఇదేంది? సి ఫీచర్స్ ఆఫ్ ది ఎన్‌మ్యాప్ ఇక్కడ చూస్తే గిన స్క్రిప్ట్ ఇంజిన్ స్క్రిప్టింగ్ ఇంజిన్ ఓకే. ఓఎస్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూస్తే గిన ఓఎస్‌ని ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఏమి? ఓ ఓఎస్ అంటే ఏమి? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ గాని, లినక్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక సిస్టమ్‌ని టార్గెట్ చేశాను. ఆ సిస్టమ్‌లో విండోస్ రన్ అవుతుందా? లినక్స్ రన్ అవుతుందా? అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓఎస్‌ని అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. సర్వీసెస్ వెర్షన్స్ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్, ఎస్ఎస్‌హెచ్ ఈ పోర్ట్ ద్వారా ఈ సర్వీసెస్‌ని ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. ఇవన్నీ మనకు ఈ ఎన్‌మ్యాప్‌లో ఉండే ఫీచర్స్. ఓకే. ఇట్లా ఇప్పుడు నేను చూడు ఎన్‌మ్యాప్ ఉంది కదా! స్కాన్ ది సింగిల్ ఐపీ. ఇప్పుడు ఈ ఐపీని టార్గెట్ చేశాననుకో. సో, ఎన్‌మ్యాప్ హలో!
చెప్పండి. ఓకే. ఎన్మ్యాప్ అని సెర్చ్ చేసేసి సో నువ్వు కమాండ్ ఇచ్చావనుకో అదేం చేస్తుంది దిస్ స్కాన్స్ వన్ స్పెసిఫిక్ హోస్ట్ అనమాట. ఒక హోస్ట్ని టార్గెట్ చేసి ఆ హోస్ట్ని స్కాన్ చేస్తుంది అండ్ ఫైండ్ ది ఓపెన్ పోర్ట్స్ అండ్ సర్వీసెస్. ఇట్స్ ఏ సింపుల్ అండ్ మోస్ట్ కామన్ ఎన్మ్యాప్ యూసేజ్ అనమాట. ఇట్లా ఈ కమాండ్ అనేది ఇచ్చావనుకో ఎన్మ్యాప్ టూల్లో ఇది ఓపెన్ పోర్ట్స్ని సర్వీసెస్ని ఐడెంటిఫై చేసి మనకు లిస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే. లేకుంటే ఇప్పుడు ఏదైనా ఫైల్ ఉందనుకో ఆ ఫైల్ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు. స్కాన్ ది టార్గెట్ ఫ్రమ్ ది ఫైల్ అని చెప్పేసి ఈవెన్ మనం ఏమైనా అంటే ఇది ఓన్లీ ఎన్మ్యాప్ ఎట్లా యూజ్ చేయాలని చూపిస్తాను ఇక్కడ. ఎక్స్క్లూడ్ ది స్పెసిఫిక్ హోస్ట్. ఇప్పుడు ఏదైనా ఒక హోస్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలనుకో ఇట్లా ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఏం చేయాలంటే మనకు మొత్తం డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ఆ సిస్టంలో ఏ సర్వర్ రన్ ఏ ఓఎస్ రన్ అవుతుంది, ఏ పోర్ట్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయి, ఏ పోర్ట్స్ అనేవి ఓపెన్లో లేవు. ఓకే. ఇక్కడ తీసుకుంటే కదా అక్యురేట్లీ ఐడెంటిఫై ది సర్వీసెస్ అండ్ వర్షన్స్ దట్ ఆర్ రన్నింగ్ అండ్ ఓపెన్ ఆన్ ది ఓపెన్ పోర్ట్స్ ఆఫ్ ది టార్గెటెడ్ హోస్ట్ అని చెప్పేసి. సో ఇవన్నీ ఫీచర్స్ అంటే ఉంటాయంట. మనం ఇదేంటంటే సింపుల్గా ఆ సిస్టంలో నువ్వు అది ఏ సిస్టమో నీకు తెలియకపోతే నువ్వు ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని తెలియదు కదా నీకు. ఇప్పుడు అది సిస్టమ్ అనేది విండోస్లో రన్ అవుతుందా లినక్స్లో రన్ అవుతుందా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు విండోస్లో రన్ అయ్యేటప్పుడు విండోస్లో నుంచి విండోస్ని టార్గెట్ చేస్తే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి అన్నమాట. అట్లా కాకుండా లినక్స్ తీసుకుంటే లినక్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఒక ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేశాను అది ఆమ్, ఏదో ఐడెంటిఫై చేసిన అంటే గిన నాకు ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు ఐడెంటిఫై ఏ అటాక్ చేయాలనేది నాకు ఈజీగా తెలుస్తుంది. ఓకే. సో ఇట్లా అనమాట ఐపీని టార్గెట్ చేసి ఓపెన్ పోర్ట్స్ ఏవే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఇస్తుంది కాబట్టి ఇట్ విల్ కమ్స్ అండర్ ది రికగ్నిషన్ స్టేజ్. సో ఏదైనా అటాక్ వచ్చినప్పుడు యాజ్ ఎ సెక్యూరిటీ అనలిస్ట్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది స్టేజ్ ఆఫ్ ది అటాక్ అనమాట. సో నేను సాక్ అనలిస్ట్ అనుకో ఒక ఏదైనా అలర్ట్ వచ్చింది. ఆ అలర్ట్ వచ్చిన తర్వాత నేను ఐ విల్ ట్రై టు మ్యాప్ విత్ దిస్ సైబర్ కిల్ చైన్ అనమాట. సైబర్ కిల్ చైన్తో మ్యాప్ చేయడానికి ట్రై చేస్తే అవును నాకు అర్థమవుతుంది. ఇప్పుడు రికానెన్స్లో ఉంది. ఇప్పుడు సింపుల్గా మనం ఏమి పోర్ట్ స్కానింగ్ అనేది రికానెన్స్లో ఉంది. రికానెన్స్ అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యాదర్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఇన్ టు ది ఇన్సైడ్ ద నెట్వర్క్. అటాకర్ అనేవాడు అవుట్ సైడ్ ఉన్నాడు, కాకపోతే టార్గెట్ చేసి స్కాన్ మాత్రమే చేస్తున్నాడు. ఇదేంది లిటిల్ బిట్ సేఫ్ అనమాట ఇది ఫర్ సాక్ పర్స్పెక్టివ్. ఇఫ్ యూ టాక్ అబౌట్ ది బ్లూ టీమ్ పర్స్పెక్టివ్ రికానెన్స్ అనేది సేఫ్లోనే ఉన్నట్టు. అంటే అటాకర్ అనేవాడు మన సిస్టమ్ని కాంప్రమైజ్ చేయలేదని అర్థం. ఓకేనా. ఓన్లీ అవుట్ సైడ్ నుంచి టార్గెట్ చేసి స్కాన్ చేస్తున్నాడు. ఆ స్కాన్ని మాత్రం మనం ఆపగలిగామంటే ఓకే. ఏమేమి స్కాన్ చేస్తున్నాడు మనం చూసుకొని ఐపీని కానీ లేకపోతే పోర్ట్స్ ఏమైనా ఉన్నాయో, కాకపోతే మన దాంట్లో వనరబిలిటీస్ ఏమైనా ఉన్నాయో మనం స్కాన్ చేసుకునేసి ఆ లూప్ హోల్స్ని అదేమి ప్యాచ్ చేసుకుంటే కన్నా ఈ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో సపోజ్ నువ్వు అనాలిసిస్ చేసినప్పుడు యూ హ్యావ్ ఐడెంటిఫై దట్ అటాక్ వాట్ ఎవర్ ద అలర్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇస్ విచ్ ఈజ్ ఇన్ రికానియన్ స్టేజ్ అని ఐడెంటిఫై చేసావు అనుకో ఇది సేఫ్లో ఉన్నట్టు. ఓకే. అట్లా కాకుండా సమ్ అనదర్ అలర్ట్ వచ్చిందప్ప. ఓకేనా. ఆ అలర్ట్ని నువ్వు అనాలిసిస్ చేసినప్పుడు యూ ఐడెంటిఫైడ్ దట్ డేటా ఈజ్ అవుట్ సైడ్కి వెళ్తుందని. ఓకేనా. డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అని జరుగుతుందని ఐడెంటిఫై చేసావు. అప్పుడేంది మొత్తం సిస్టమ్ కంప్రమైజ్ అయిపోయినట్టు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ సిస్టమ్ కంప్రమైజ్ అయిపోయినట్టు. ఓకే. మీ క్లోజ్ ఇట్. ఇక్కడ సిస్టమ్ కాంప్రమైజ్ అయినట్టు. ఇక్కడ ఓన్లీ స్కానింగ్ అటెంప్ట్ జరిగినట్టు. స్కానింగ్ అటెంప్ట్ జరిగినట్టు ఇస్ నాట్ దట్ మచ్ ఇంపాక్ట్ అనేది అంత ఉండదు. ఓకేనా. సో ఇంపాక్టివ్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతుంటే రికాన్సెన్స్లో జరిగినప్పుడు రికాన్సెన్ అనేది అక్కడ ఇంపాక్ట్ అనేది చాలా లెస్ ఉంటుంది. ఏంటంటే జస్ట్ ఊరినే స్కాన్ చేస్తున్నాడు. స్కాన్ చేసి ఇప్పుడు ఓపెన్ పోర్ట్స్ ఉంటే వాడు ఓన్లీ స్కాన్ ఇప్పుడు ఎస్ఎస్హెచ్ని ఐడెంటిఫై చేశాడు. అగైన్ ఇప్పుడు ఓపెన్ ఎస్ఎస్హెచ్ ద్వారా రిమోట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే కనుక ఈ షుడ్ హ్యావ్ ద యూజర్ నేమ్ అండ్ క్రెడెన్షియల్. యూజర్ నేమ్ అండ్ క్రెడెన్షియల్స్ ఉన్నంత వరకు ఈ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట కదా. సో కాబట్టి మనం సేఫ్లో ఉన్నట్టు. అట్లా కాకుండా ఈ డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ జరిగిందంటే కనుక మొత్తం సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయినట్టు. సో ఇది ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ దీనికి తగ్గట్టు మనం యాక్షన్లు తీసుకుంటాం. అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఆ పర్టికులర్ ఐపీని స్కాన్ చేసిన ఐపీ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడము, లేకపోతే మన సిస్టమ్స్లో ఇప్పుడు లూప్ హోల్స్ ఏమున్నాయి
ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే వనరబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వనరబిలిటీస్ అంటే గిన ఇప్పుడు ఎస్ఎస్హెచ్ అనే పోర్ట్ అనేది ఓపెన్‌లో ఉందని ఔట్ సైడ్ వాళ్ళకి చూపియకూడదు ఇది. ఓకేనా? ఇప్పుడు అది చూపిస్తాందంటే ఏమని అర్థము? ఏదో లూప్ ఒకేళ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఆల్సో వీ హావ్ టు మేక్ ష్యూర్ దట్ దెర్ ఈస్ నో వనరబిలిటీ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఎస్ఎస్హెచ్ అప్లికేషన్, ఎస్ఎస్హెచ్ పోర్ట్. సో, ఈ దీంట్లో వనరబిలిటీస్ లేవని మనము స్కాన్ చేసుకొనేసి ఐడెంటిఫై చేసి ఏమైనా వనరబిలిటీస్ ఉంటే వీ హావ్ టు ప్యాచ్ ది వనరబిలిటీస్ ఫర్ దిస్ ఎస్ఎస్హెచ్ పోర్ట్. ఆ వనరబిలిటీస్ అప్లై చేస్తే ఈ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. మీకు రౌటర్‌ది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పా కదా! ఇప్పుడు రౌటరు ఐడెంటిఫై చేశాడనుకో, ఫస్ట్ థింగ్ వాడు ఏం చేస్తాడు? ఆ డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో హీల్ ట్రై టు లాగిన్ అనమాట. ఇప్పుడు నేను డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తానా లేదా అనేది యాస్ ఎ సాక్ అనలిస్ట్‌గా నేను స్కాన్ చేసుకోవాలి. ఆ వనరబిలిటీస్ ఏమన్నా ఉందా? సో, ఇఫ్ ఐ ఐడెంటిఫైడ్ దట్ రౌటర్ ఈస్ యూజింగ్ ది డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది సాక్ పర్స్పెక్టివ్‌లో. ఇఫ్ ఐ ఐడెంటిఫై దట్ రౌటర్ ఈస్ స్టిల్ యూజింగ్ ది డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్, దెన్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వనరబిలిటీ. అదే వెన్ ఇట్ కమ్స్ టు ది అటాకర్స్ పర్స్పెక్టివ్, అటాకర్ స్కాన్ చేసిన తర్వాత ఈ గాట్ టు నో దట్ the the scanning చేయడం వల్ల you got to know that that's whatever the router is there, they are using the default username and password. ఇప్పుడు వాడికి తెలిసింది, ఇక్కడ సాక్ పర్స్పెక్టివ్ లో మనకి తెలిసింది. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అటాకర్ అనేవాడు డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయినాడు అనుకో, ఈ కెన్ లాగిన్ టు ది అవర్ రౌటర్ అనమాట కదా. సో అది వనరబిలిటీ. సో మనం ఏం చేసుకోవాలంటే ఏదైతే స్కాన్ ఓపెన్‌లో ఉన్నాయో, ఇప్పుడు ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయో, ఆ ఓపెన్ పోర్ట్స్‌కి రిలేటెడ్ నేను ఇప్పుడు నీకు సింపుల్‌గా అర్థం అవ్వడానికి మాత్రమే రౌటర్ చెప్తున్నాను. కాకపోతే పోర్ట్స్‌కి రిలేటెడ్ డిఫరెంట్ ఉంటది. ఓకేనా? ఇవి ఏవైతే ఓపెన్ పోర్ట్స్ ఉంటాయో, ఆ ఓపెన్ పోర్ట్స్‌లో ఈస్ దేర్ ఎనీ వల్నరబిలిటీస్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ ఓపెన్ పోర్ట్స్. సో వి హావ్ టు ఐడెంటిఫై దట్ ఓపెన్ వల్నరబిలిటీస్, అండ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎనీ వల్నరబిలిటీ రిలేటెడ్ టు ద స్కానింగ్ అటెంప్ట్ ఈస్ హ్యాపెండ్, సో వీ హ్యావ్ టు ప్యాచ్ దట్ వనరబిలిటీస్ అనమాట. మనం ప్యాచెస్ అప్లై చేస్తే గిన అందులో లూపల్స్ ఏమైనా ఉంటే గిన మనం ప్యాచెస్ అప్లై చేస్తే అటాకర్ అనేవాడు మనం అప్ టు డేట్ ఉండాలి అంతే. ప్యాచెస్ అప్లై చేసిన అప్ టు డేట్గా ఉంటే ఈ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. అట్లా అట్లాగా ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేసినావు? ప్యాచెస్ అప్లై చేసుకుంటావు, అనదర్ థింగ్ ఏం చేస్తావు? ఐపీని బ్లాక్ చేసుకుంటావు. ఓకే, అట్లా ఇక్కడ ఇక్కడ తీసుకుంటే కన్నా యాక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్కి వస్తే కన్నా డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ జరిగిపోయింది. ఓకే, కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా ఒక కమాండ్ పంపించేసేసి ఇక్కడ ఏదైతే కాంప్రమైజ్ సిస్టమ్ ఉంటుందో అక్కడి నుంచి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ అది యూజర్ అనేవాడు పంపించేసుకున్నాడు రిమోట్ సర్వర్కి, సారీ హ్యాకర్ అనేవాడు రిమోట్ సర్వర్కి పంపించేసుకున్నాడు. సో ఇక్కడ ఏమంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఇంపాక్ట్ తక్కువ. అంటిల్ అన్లెస్ ఇక్కడ వనరబిలిటీస్ ఏం లేకున్నంత వరకు ఈ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్. ఇప్పుడు నేను ప్రాపర్గా వనరబిలిటీస్ అన్ని అప్లై చేసుకొని అప్డేటెడ్గా ఉన్నాను అనుకోండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఆల్సో ఈ కాంట్ డూ ఎనీథింగ్. మేబీ ట్రై టు ఫైండ్ ది డిఫరెంట్ వనరబిలిటీస్ అనమాట. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ ది అవర్ మన సైడ్ కూడా వీ హ్యావ్ టు డూ ది అనాలిసిస్. వనరబిలిటీస్ ఏమన్నా ఇంకా ఉన్నాయా, అది వీక్లీ మంత్లీ ఒకసారి స్కాన్ చేయడము, స్కాన్ చేసుకుని వనరబిలిటీస్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసుకుని దానికి ప్యాచెస్ అప్లై చేసుకోవడం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ అనేది ఆల్మోస్ట్ మన డేటా అనేది అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది, మొత్తం సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అయిపోయింది. ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ ఏం యాక్షన్ తీసుకోవాలా, ఇ- దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. శాక్ అనాలిసిస్ చేసినప్పుడు దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు సింపుల్ డెలివరీలో ఉందప్ప. ఓకేనా? సో ఒక అలర్ట్ వచ్చింది, యూ హ్యావ్ ఐడెంటిఫై దట్ దిస్ అటాక్ ఈజ్ ఇన్ డెలివరీ స్టేజ్. ఓకే, డెలివరీ స్టేజ్ అంటే ఓకే సింపుల్. ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు ఈమెయిల్ రిసీవ్ అయింది యూజర్కి. ఓకే, ఇప్పుడు మంజునాథ్ అనే యూజర్కి ఈమెయిల్ అనేది రిసీవ్ అయింది. ఆ ఈమెయిల్ అనేది ఫిషింగ్ ఈమెయిల్. ఓకేనా? అందులో ఒక మలీషియస్ ఫైల్ అనేది హ్యాకర్ అనేవాడు నీకు పంపించాడు. సో నేనేం చేస్తా డెలివరీలో, ఇప్పుడు డెలివరీలో నేను ఐడెంటిఫై చేశానంటే ఏమర్థము, అది ఈమెయిల్ ద్వారా పంపిస్తున్నాడు అని ఐడెంటిఫై చేసిన తర్వాత, సో మనము అంటిల్ అన్లెస్ యూజర్ అనేవాడు క్లిక్ చేసేంత వరకు అది మాల్వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి డెలివరీ స్టేజ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డెలివరీ స్టేజ్లో ఐ విల్ అప్లై ది సమ్ పాలసీస్ టు ది ఈమెయిల్ గేట్వే అనమాట. ఈమెయిల్ గేట్వే అనేది ఒకటి ఉంటుంది. ఈమెయిల్ గేట్వేలో ఏంటంటే మనకి ఈమెయిల్ గేట్వే టాపిక్ చెప్పుకున్నప్పుడు నేనేం చెప్పా, ఈమెయిల్ గేట్వేలో ఏం చేస్తుంది చెప్పండి? ఈమెయిల్ గేట్వే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. చెప్పాలా బ్రో? గేట్వేలో ఏదన్నా ఫస్ట్
తర్వాత అటాకర్ చెప్పాలా అదే కదా బ్రో. నువ్వు చెప్పేది ఏం అర్థం కాదు మంజు బ్రో. నువ్వేమో చెప్పగలవా? బ్రో ఇది ఫిల్టర్ చేస్తుంది బ్రో. ఆ, ఫిల్టర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది ఈమెయిల్ ట్రాఫిక్ని. ఆ, అట్లే బ్లాక్ కూడా చేస్తుంది. ఆ, ఓకే. సి కరెక్ట్. ఇప్పుడు ఈమెయిల్ గేట్వేకి ఆల్ ఈమెయిల్ ట్రాఫిక్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ది ఈమెయిల్ గేట్వే అనమాట. సో మనం ఈమెయిల్ గేట్వేలో మనం ఏదన్నా ఒక పాలసీస్ అప్లై చేసినాం అనుకో, అక్కడ ఏం చేయొచ్చు అంటే మాక్సిమం అక్కడే స్టాప్ చేయొచ్చు. సో ఈమెయిల్ గేట్వే, ఇప్పుడు ఈమెయిల్ గేట్వే బై డిఫాల్ట్ ఇట్ కెన్ స్కాన్ ది డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకుంటుంది. అండ్ సెండర్ అనేవాడు ఈజ్ వెదర్ ఈజ్ ఆథరైజ్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు దో ఇంటర్నల్ డొమైన్ అనేది కాదా చెక్ చేసుకుంటుంది. సో మనం ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు నువ్వు సింపుల్గా ఒకటి ఐడెంటిఫై చేసావు, డెలివరీ స్టేజ్లో ఉందని ఐడెంటిఫై చేస్తే కనుక వీ కెన్ సపోజ్ ఇప్పుడు బై డిఫాల్ట్ ఈ ఈమెయిల్ గేట్వేని ఏమైనా ఐడెంటిఫై చేసింది అనుకో, ఇదేం చేస్తుందంటే డైరెక్ట్గా స్పామ్ బాక్స్లోకి పంపించేస్తుంది దాన్ని, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బ్లాక్ దట్ ఈమెయిల్. ఓకే. బై ఓకే. డిఫాల్ట్గా ఉన్న రూల్స్ ప్రకారము ఆ రూల్స్ని మ్యాచ్ అయింది అనుకో ఇట్ విల్ అలౌ చేస్తారు. అట్లా కాకుండా పాలసీస్కి ఎగెనెస్ట్గా ఏమైనా ఉందనుకో అది ఆటోమేటిక్గా అక్కడనే బ్లాక్ చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్ మన కేసులో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ది ఈమెయిల్ అండ్ ఈమెయిల్ గేట్వే ఏం యాక్షన్ తీసుకోలేదు. మేబీ బికాస్ ఆఫ్ హ్యాకర్స్ అనే వాళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్ అనమాట. ప్రతిసారి వాళ్ళు పంపించిన సారి దే విల్ యూజ్ దిస్ సమ్ డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట, డిఫెన్స్ ఎవేషన్ టెక్నిక్స్ అనమాట. అంటే ఏవైతే డిఫెన్స్ టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ని ఎవ్వైడ్ చేసుకోవడం, అంటే ఆ టూల్స్ని బైపాస్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటూ ప్రతిసారి వస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఈమెయిల్ గేట్వే అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు ఈమెయిల్ గేట్వే ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకోవాలప్పుడు అప్పుడు ఇట్ విల్ అలౌ టు ది యూజర్స్ అనమాట. యూజర్స్కి అలౌ చేసినా కూడా స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్ ఓన్లీ. ఏంటంటే ఆ ఫైల్ని యూజర్ అనే ఈమెయిల్ అనేది యూజర్ ఓపెన్ చేసి క్లిక్ చేసేంత వరకు ఈ మాల్వేర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కరెక్ట్ కదా? ఇప్పుడు నీకు మాల్వేర్ అనేది నేను పంపించా, నీకు ఈమెయిల్ ద్వారా పంపించా. అంటిల్ అన్లెస్ నువ్వు ఓపెన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేంత వరకు అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంతే కదా? సో నేను ఈ స్టేజ్లో ఐడెంటిఫై చేశాను అనుకో, ఇప్పుడు సింపుల్గా నేను ఐడెంటిఫై చేశా ఫిషింగ్ ఈమెయిల్ ఈ యూజర్కి పోయింది, ఇందులో ఉన్న ఫైల్ అనేది హైలీ సస్పీషియస్గా ఉంది అని చెప్పేసి నేను ఐడెంటిఫై చేశాను అనుకో, ఇమీడియట్గా ఇప్పుడు నేను ఇక్కడ స్టిల్ సేఫ్ ఉన్నట్టే కాదా? ఇంపాక్ట్ చెప్పాలా మీరు? ఇంపాక్ట్, ఇంకొకసారి చెప్పు బ్రో. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఎక్కడ? ఇంకొకసారి ఈ చెప్పు బ్రో. డెలివరీ స్టేజ్లో? వాట్ ఈస్ ద ఇంపాక్ట్? నేను ఒక మాల్వేర్ అనేది మంజునాథ్ అనే యూజర్కి పంపించా, డెలివరీ చేశా ఓకే. త్రూ ద ఈమెయిల్స్. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే స్పామ్. మాల్వేర్ అనేది నీకు పంపించా. సో ఈమెయిల్ గేట్వేని ఫర్గెట్, ఇప్పుడు జస్ట్ ఫర్గెట్, అది ఈమెయిల్ గేట్వేని పక్క పెట్టి ప్రస్తుతానికి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నీకు యూజర్కి వచ్చిన తర్వాత అంటిల్ అన్లెస్ నువ్వు దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకునే అంతవరకు నువ్వు సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అవ్వదు. అంతే కదా? కదా? సో ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్ అనేది స్టిల్ తక్కువే ఉంది. కాకపోతే ఈ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసామనుకో సాకన్ లిస్ట్, మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ హౌ మెనీ యూజర్స్ రిసీవ్డ్ ద సేమ్ ఈమెయిల్. ఈమెయిల్ గేట్లోకి వెళ్తాము, ఈమెయిల్ గేట్లోకి వెళ్ళేసి హౌ మెనీ యూజర్స్ సేమ్ యూజర్ వచ్చిందో చెక్ చేసుకునేసి డైరెక్ట్గా ఈమెయిల్ గేట్లోనే మనం బ్లాక్ చేస్తాం. ఈమెయిల్ గేట్వేలో బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే, సో మనం ఎప్పుడైతే అక్కడ సాఫ్ట్ డిలీట్ ఆర్ డిలీట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఈమెయిల్ గేట్వేలో. సో నేను సపోజ్ ఇప్పుడు నేను అదే సేమ్ ఈమెయిల్స్ ఒకటి 100 యూజర్స్కి వచ్చింది అని ఐడెంటిఫై చేశా. అండ్ ఆల్సో ఈమెయిల్ గేట్వేలో నేను చెక్ చేసుకోవచ్చు అనమాట హౌ మెనీ యూజర్స్ ఆర్ క్లిక్డ్ ఆన్ దట్ లింక్ అనేసి. ఓకే. ఎంతమంది యూజర్స్ ఆ లింక్ని క్లిక్ చేశాడు, ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది ఎగ్జిక్యూట్ చేశాడు అనేది కూడా నేను ఈమెయిల్ గేట్వేలో చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసుకునేసేసి సపోజ్ ఇప్పుడు ఈ కేసులో, ఓకే, ప్రస్తుతం మనం తీసుకున్న కేసులో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఓన్లీ 5 యూజర్స్ ఆర్ రిసీవ్డ్ దట్ ఈమెయిల్. ఓకే, 5 యూజర్స్కి రిసీవ్ అయింది. ఆ 5 యూజర్స్లో బ్రోచ్ నేనంతా నీకు రియల్ టైంలో చెప్తాను ఇది, ఓకేనా? వినండి. సో ఆ 5 యూజర్స్లో ఒక్కరు కూడా ఆ ఈమెయిల్ మీద క్లిక్ చేయలేదు అంటే స్టిల్ మనం సేఫ్గా ఉన్నట్టు. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 5 యూజర్స్ క్లిక్ చేయలేదని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు
డిలీట్ దట్ వాట్ ఎవర్ ద ఇన్బాక్స్లోకి వచ్చినాయో ఆ ఫైల్స్ని యూజర్స్కి వెళ్ళి యూజర్స్ ఇన్బాక్స్లో ఏవైతే ఉన్నాయో ఆ మలీషియస్ ఈమెయిల్స్ మనం అవన్నీ డిలీట్ చేయాలి. ఎట్లా చేస్తామంటే ఈమెయిల్ గేట్లోకి పోయేసి ఆ, మనము సాఫ్ట్ డిలీట్ అనే యాక్షన్ ఉంటుంది. సాఫ్ట్ డిలీట్ చేసుకుంటే కానీ అవి డైరెక్ట్గా స్పామ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో స్పామ్లోకి వెళ్ళిపోతే మామూలుగా యూజర్స్ ఏంటంటే స్పామ్లోకి పోయి ఎవడు చెక్ చేసుకోవడం అనమాట. సో అది సేఫ్లో ఉన్నట్టు. లేదు ఆ ఫైల్ చాలా మలీషియస్ ఉంది, మనకు అసలు ఇది ఆ ఫైల్ ఉంటే ఎప్పుడైనా డేంజర్ అనిపిస్తే కానీ హార్డ్ డిలీట్ అనే యాక్షన్ ఉంటుంది ఈమెయిల్ గేట్వేలో. ఆ ఈమెయిల్ గేట్వేలో హార్డ్ డిలీట్ యాక్షన్ తీసుకుంటే కానీ డైరెక్ట్గా అది మొత్తం యూజర్స్ ఇన్బాక్స్ నుంచి డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. ఇట్ వోంట్ బి అవైలబుల్ అనమాట. అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సైబర్ కిల్ చైన్ అనేది మనం స్టేజ్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆ స్టేజ్ని బట్టి మనము ఇంపాక్ట్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంపాక్ట్ అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి రెమిడియేషన్స్ యాక్షన్ తీసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో, సైబర్ కిల్ చైన్ అండ్ మైట్రీ అటాక్. మైట్రీ అటాక్లో కూడా సేమ్ ఇవే స్టెప్స్ ఉంటాయి. కాకపోతే మైట్రీ అటాక్ అనేది ఏంటంటే ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఎక్కడ ఏంటంటే మనం ఓన్లీ జస్ట్ స్టేజ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. రికానెన్స్ అంటే ఏంది, వెపనైజేషన్ అంటే ఏంది, ఓన్లీ వీ కెన్ ఐడెంటిఫై ది స్టేజ్ ఆఫ్ ది అటాక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది మైట్రీ అటాక్ ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ డీటెయిల్స్. ఏం అటాకర్ ఏ టూల్స్ యూజ్ చేశాడు, ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యాడు, ఆ టూల్స్కి ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యాడు, ఓకేనా, ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసుకోవచ్చు మైట్రీ అటాక్లో. అది మెయిన్ డిఫరెన్స్ సైబర్ కిల్ చైన్కిను మైట్రీ అటాక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ స్టేజ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేదు బ్రో. ఓకే. ఈరోజుకి ఇది చాలండి బ్రో, ఓకేనా?